అక్కా నువ్వెళ్ళు. నేను లీవ్ అడిగాను. బైక్ కీస్ షెల్ఫ్లో ఉన్నాయి చూడు. ఆ, ఓ నీకు డ్రైవింగ్ రాదు కదూ? మ్, సరే ఓ పని చెయ్యి. కిందకి దిగాక ఫ్లాట్ బయటకు వెళ్ళాక లెఫ్ట్. అక్కడొక ఆటో స్టాండ్ ఉంది. జ్యువెలరీ షాప్ పేరు చెప్తే చాలు, తీసుకువెళ్ళి అక్కడ వదులుతారు. మ్, ఇంకో విషయం, మ్. ఆటో ఎక్కాక ఫస్ట్ రైట్. 10 నిమిషాలే పడుతుంది. ఆటో వాళ్ళు తిప్పి తిప్పి తీసుకెళ్తారు, చూసుకో. మ్. అక్కా మ్, కిందకి వెళ్ళగానే లెఫ్ట్. అక్కా మ్, ఈ ఊళ్ళో లిఫ్ట్ అంటే కుడివైపా లేక ఎడమవైపా అక్క? ఇలా చూడు, ఎడం వైపునే లెఫ్ట్ అంటారు. గేట్ దగ్గరికి వెళ్ళాక ఇటువైపు. అర్థమైందా? ఆ, ఒక చిన్న కన్ఫ్యూజన్. ఒట్టి పిచ్చి పిల్లవి. హా. వస్తానక్క. హ్మ్. మ్. ఏయ్, లిఫ్ట్ లో వెళ్ళు. ఆ, వద్దక్క. 11th ఫ్లోర్ నుండి గ్రౌండ్ కి వెళ్ళాలి. రోజు ఇలాగే నడిచావంటే వెళ్ళు. 0 ప్రెస్ చేయి. ఆ, ఆ, మ్, మ్. అన్న నేరుగా వెళ్ళండి. జ్యువెలరీ కదా, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఈ దారిలో వెళ్ళదు, నేరుగా వెళ్ళండి. బండి ఆపు, ముందు బండి ఆపు. నీతి నిజాయితీని రక్షించాలి. నీతి ఈ దారిలో వదలకండి. నీతి నిజాయితీని రక్షించాలి. బండి ఆపు. రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాల్సిందే. హర్తాలు జరిగేటప్పుడు కూడా నువ్వు బండి నడుపుతావా? లేదు లేదు, పక్కన నిలబడదామని అనుకున్నాను. ఇక్కడి నుంచి బండి తీసావంటే నీ తాట తీస్తాం. ఈ బంద్ ఉన్నట్టు జరుగుతుంది కదా, ఎందుకో తెలుసుకోవచ్చా? సమస్య ఏంటో చెప్తేనే నువ్వు బండి తీస్తావా? దున్నపోతా. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఇలా నేరుగా వెళ్ళామంటే రైల్వే గేట్ వస్తుంది. గేటు దాటి అటువైపుగా వెళ్ళామంటే జ్యువెలరీ బ్యాక్ గేట్ వస్తుంది. నీతిని న్యాయాన్ని రక్షించాలి. రైతులకు న్యాయం జరిపించాలి. నీతి న్యాయం గెలవాలి. రైతన్నలకు పరిష్కారం చూపించాలి. ఏం చెప్తుందో అదే చేయాలి. ప్రశ్న అడగకూడదు. 10 సంవత్సరాల ముందు సునామీ వచ్చింది కదా, అందుకే ఈ పోరాటం. ఆ నష్టపరిహారం ఇంకా దొక్కలేదు. ఎవరికి తెలుసు? వ్యవసాయదారులకు నష్టపరిహారం చెల్లించాలి. ఏదేమైనా ఇలాంటి బందులు జరగడం మన మంచి కోసమే. ఎందుకలా అంటున్నావు? అప్పుడే కదా నువ్వు నా బండి మీదకు వెనకాల కూర్చుని వస్తావు. ఓయ్ ప్రియా, ప్రియా, ఆత్మకురమ్మా, ఏంటి ఇలా వచ్చావు? అదేంటంటే దారి తప్పొచ్చాను. వచ్చావా? సరేరా, నేను డ్రాప్ చేస్తాను. ఆ, ఎక్కు. అరే ఎక్కవమ్మా.
అవును, ఈరోజు బంద్ కదా, కొట్టు తెరిచుంటుందా? తెలీదు. వెళ్ళకపోతే తిడతారు కదా. ఓకే, థ్యాంక్స్. సరే. రామా. వాళ్ళ చూడండి, కొట్టు ఓపెన్ చేస్తున్నారు. షీఈ్ ఆల్ రైట్. తను కాస్త భయపడిందంతే. అయితే మేము వెళ్ళొచ్చా డాక్టర్? వెళ్ళండి, కానీ 2 రోజులు నీళ్లు పడకుండా చూసుకోండి, తడపకండి. నువ్వేం భయపడకు, 2 స్టిచ్లు అంతే కదా. హలో మను. లేదు, డిశ్చార్జ్ చెయ్యాం. మేం ఫ్లాట్కి వెళ్తున్నాం, అక్కడికి వచ్చేసేయ్. రా. అమ్మ ఆపరేషన్ కదా? అవును, మీకెలా తెలుసక్క? నాన్నగారు కాల్ చేశారు. అయ్యో, భయపడుంటారే. అయ్యో లేదు లేదు, నేనేం చెప్పలేదు. అమ్మకి యాంజియోగ్రామ్ చేయాలంట. ఏదో డబ్బు సమస్య అనుకుంటాను. అవునక్క, అడ్వాన్స్గా జీతం ఇస్తారా? నువ్వేం దిగులు పడకు, నేను నాన్న రమ్మని చెప్పాను. ప్రస్తుతం నా దగ్గరున్న డబ్బులు యూజ్ చేసుకో. అయ్యో అదేం వద్దక్క. ఇప్పటికే మీరు నాకు ఎంతో సాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అభిమానం అడ్డొస్తోందా? అప్పేలే, జీతం వచ్చాక మళ్ళీ తిరిగిచ్చేయాలి. అమ్మా, అక్కొచ్చింది. అక్క. ఆహా, తనే ప్రియానా? ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? అమ్మెక్కడా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు లోపలికి పద. రామ్మా. మావయ్య, మీరెప్పుడొచ్చారు? వచ్చి చాలా సేపు అయింది. ఇంట్లో ఏదైనా జరిగితే రావాలి కదా, దగ్గర బంధుత్వం కదా. లోపలికి రా. ఏంటమ్మా, మీకేమైంది? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా. అమ్మా, టెన్షన్ పెట్టకండి, ఏంటో విషయం చెప్పండి. అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకా? అవును. నువ్వే కదా మా అందరికి ఎంత మంచి జీవితాన్నిచ్చావు. అలా ఉన్నప్పుడు నువ్వింకా ఒంటరిగానే ఉన్నావు కదా. నీకంటూ ఒక మంచి జీవితం కావాలి కదా. నువ్వు కష్టపడింది చాలు, ఇంకా ఎవరి కోసం కష్టపడాలి? నీకు పెళ్ళయిన తర్వాత నీకిష్టమైతే వెళ్ళు. ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు, నేను చూశాను, చాలా బాగుంటారు. ఓ, అయితే నన్ను ఇంటి నుండి తరవేయటానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. నాకు పెళ్లి కావాలన్నప్పుడు మీకు చెప్తాను, ఇప్పుడు అక్కర్లేదు. ఇంకెప్పుడో పళ్ళని ఊడిపోయిన తర్వాత? ఇంకా ఎన్ని రోజులని నిన్ను ఇలా ఇంట్లో పెళ్లి పెటాకులేకుండా ఉంచుకుంటాం? నీ వల్లే ఈ ఇల్లంతా ఇంత సంతోషంగా సుఖంగా ఉందంటే ఒప్పుకుంటాం. కానీ విషయం అంటూ వచ్చిన తర్వాత నీకు సిటీలో అంత పెద్ద రాజకారం ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాం. కొన్నిసార్లు మేం మాట్లాడుతుంటే మా పరువు గంగలో కలిసిపోతోంది. వరసకి నేను కూడా మేనమామనే కదా. నువ్వు కాస్త ఊరుకుంటావానయ్యా? నిజం చెప్తే ఎవ్వరికి నచ్చదు కదా. నా కొడుకు దాస్లో ఏం లోపం ఉందో చెప్పు. మొహం మీద కొట్టినట్టు చెప్పావు కదా వాడు వద్దని. మరి బాధుండదా? ఇంకా మీ గుమ్మాన్ని తొక్కుతున్నామంటే చచ్చిపోయిన మీ నాన్న మొహాన్ని చూసే. నానైనా గుర్తున్నారు, అంతవరకు సంతోషం. అనవసరంగా నన్ను మాట్లాడించుకోండి. ఊరుకోమ్మా. అనయ్య, నువ్వు వెళ్ళి బయట కూర్చో. ఇప్పుడు ఎవరు వీళ్ళకి తాంబూలం పెట్టి పిలిచింది? వీళ్ళు మనకు చేసిన మోసం నేనింకా మర్చిపోలేదు. ఇలా చూడమ్మా, వాళ్ళొస్తున్నప్పుడు మగవాడంటూ ఒకరుండాలి కదా. వస్తానన్న వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పండి, రావద్దని చెప్పండి. ఏంటక్క, మీరేడుస్తున్నారా? అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారనగానే భయపడ్డారా? ఆయన వచ్చి మా అందమైన అక్కని చూసి వెళ్ళనివ్వండి. మీరు పదండి. వస్తాను, ఇంకాసేపు ఇక్కడ ఒంటరిగా ఉండొస్తాను. ఎక్కువసేపు ఇక్కడే కూర్చుంటే చెమట పడుతుంది. నాకు ఇక్కడుంటే మాత్రమే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇదే మా పాత ఇల్లు.
మా నాన్నగారు చెమటోర్చి సంపాదించిన ఇల్లు. చిన్నదిగా ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇక్కడుంటే నాకు మా నాన్నగారితో ఉన్నట్టుంటుంది. నాన్నగారి ప్రేమ గుర్తొస్తుంది. అదిగో ఆ కొమ్మ చూసావా? ఆ కొమ్మ మీదే నాన్నగారు ఊరేసుకున్నారు. నా డిగ్రీ ఎగ్జామ్ ఆఖరి రోజు. తాడు తెంపి కిందకి దింపేటప్పుడు అల్లాడిపోయాను. ఆయన ఎందుకు అలా చేసుకున్నారో ఎవరికీ తెలీదు. ఆ తర్వాతే తెలిసిందే అప్పుల వల్లని. ఊరంతా అప్పులు చేశారు. బ్యాంకు వాళ్ళ ఒత్తిడి. అప్పు తీసుకున్న వాళ్ళు చనిపోతే ఆ అప్పు మాపు చేస్తారని ఎవరో నాన్నగారికి తప్పుగా చెప్పారు. ఆ తర్వాత అమ్మ, నేను, మా అక్క నా చదువు ఆపేసి నేను పట్టణానికి వెళ్ళింది డబ్బు సంపాదించడానికి. కానీ మేమిప్పుడు ఈ స్థాయికి ఎదిగాం. అందరూ ఈ చెట్టుని నరికేయమన్నారు. కానీ మా నాన్న ఇక్కడే ఉన్నారు. నా మనసులో ఉన్న భారం అంతా ఆయన ఒడిలో చెప్పుకుంటాను. నేను కాసేపు ఇక్కడ ఉంటే చాలు. అది సరే, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? వాళ్ళంతా వచ్చేశారు. ఎందుకక్క నన్ను ఇలా చేస్తున్నారు? ఇలా చూడు, ఇప్పుడు మేమేం చెప్పినా నీకు అర్థం కాదు. కుటుంబం జీవితం తర్వాతే నీకంతా అర్థమవుతుంది. నిన్ను చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు వద్దన్న చెప్తున్న ప్రతిసారి నాన్న ఎంత కష్టపడుండేవాళ్ళు. మీరు పెళ్లి కొడుకుని చూడండి, నచ్చితేనే సరేనని చెప్పండి అక్క. ఇలా చూడమ్మా, ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఒంటరిగా జీవించడం అనేది చాలా కష్టం. ఒక ఆడది జీవించాలంటే మగాడు అవసరమని ఎవరు చెప్పింది? నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. ముందు నువ్వు పద రా. వెళ్ళి ఇవ్వమ్మా. సిటీ బ్యాంకులో పని. మ్మ్. ఇంట్లో తను వాళ్ళమ్మ మాత్రమే ఉంటున్నారు. మ్మ్. లక్ష్మి తన పక్కింట్లోనే కాపురం చేస్తోంది. జాతకం కుదిరింది కదా, తొందరలోనే మనం పెళ్లి చేసేయచ్చు. మీకు నచ్చితే పెళ్లి వెంటనే పెట్టుకున్నా మాకు సంతోషమే. ఒకే ఒక సంప్రదాయం అంతే. ఇప్పుడొచ్చినా కూడా మా అమ్మాయిని నాతో తీసుకువెళ్తాను. వీళ్ళిద్దరూ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోనివ్వండి. ఇదేం పాతకాలం కాదుగా. ఏమంటావు బాబు? వెళ్ళి మాట్లాడు. వెళ్ళి మాట్లాడు. ఉమ్. 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 మరైతే డిసెంబర్కు ముందే చేద్దాం. అన్ని రోజులు గడపడం ఎందుకండి? అబ్బాయి గురించి మేము కొంచెం ఆలోచించాలనుకుంటున్నాం. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఆ, నేనంటున్నాను కదా. వీలైతే ఈ నెలే చేద్దాం. ఉమ్. మీకు చాలా సిగ్గనుకుంటాను. నేననుకున్నాను మీరు చాలా బోల్డ్ అని. ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఒక మంచి నటుడే దాంపత్య జీవితంలో విజయం గెలుస్తాడని నేను అనుకున్నాను. అమ్మ పట్టుదల వల్లే కొన్ని సమయాల్లో నేను పెళ్లి చూపులకు వచ్చేవాడిని. కానీ ఇదలా కాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు మిమ్మల్ని చాలా బాగా నచ్చింది. అది సరే. వాళ్ళ జంట ఎంత బాగుందో కదా. ఏంటి బాబు, మాట్లాడుకున్నారా? హలో మనో, ఇంక మేం బయలుదేరమా? ఒక మంచి రోజు చూసి ఇంటికి వచ్చారంటే ముహూర్తం కుదుర్చుకుందాం.